దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. విశ్వాస పరీక్ష అనే శీర్షికలో 24వ ప్రసంగం ఈరోజు వినబోతున్నాం. విశ్వాస వీరుల జాబితా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో దిస్ లిస్ట్ ఆఫ్ ఫెయిత్ వారియర్స్. వారు విశ్వాసము చేత ఎన్ని ఘన కార్యాలు చేసినారు, ఘన విజయాలు సాధించినారు. కేవలము దేవుని అందు ప్రగాఢమైన విశ్వాసం ద్వారా. విశ్వాసము దేవునికి చాలా ఇష్టమని మనకు అర్థమవుతుంది. ఈ భక్తులందరికీ కూడా చాలామంది భక్తులు ఉన్నారు. 2 స్త్రీలు కూడా ఉన్నారు. రాహాబు అను వేశ్య, విశ్వాసులకు తల్లి సారా, వీరి గురించి కూడా ఇక్కడ ఉంది. అంటే మరి దేవునికి ప్రీతికరమైన వారు, విశ్వాసం చేత దేవునికి ఇష్టలైపోయినారు. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో క్యారెక్టర్, ఈ వ్యక్తి గురించి ఈరోజు మనం ధ్యానించబోతున్నాము. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడాను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యం పొందాను. కాగా దేవుడు అతని కొనిపోయాను కనుక అతడు కనబడలేదు. హానోకు గురించి విశ్వాస వీరుల పట్టికలో ఉంది పేరు. అంటే ఆదికాండం 5వ అధ్యాయంలో మనం హానోకు గురించి చదువుతున్నాం. హానోకు నీతిమంతుడు, పాప లేనివాడు, దేవుని ఎక్కువగా ప్రేమించేవాడు, 365 ఏళ్ళు దేవునితో నడిచినవాడు, దేవుని కృప పొందినవాడు, మరి పాపమును ద్వేషించిన వాడని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. దేవునితో నడవగలిగినాడు. ఆల్ హిస్ లైఫ్ టైమ్ హీ వాక్డ్ విత్ గాడ్. అంటే దేవునితో నడవడం అంటే దేవునికి అంత దగ్గరగా ఉన్నాడు. దేవుని మనసు గలవాడు, దేవునికి చాలా ఇష్టడు, దేవుని నమ్మినాడు, దేవునికి విధేయుడైనాడు. ట్రస్టింగ్ అండ్ ఒబేయింగ్. చూడండి, 2 కార్యాలు ఉంది హానోకులో. హీ ట్రస్టెడ్ గాడ్ అండ్ హీ ఒబేయిడ్ గాడ్. దేవుని నమ్మడం మాత్రం కాదు, విశ్వాసంతో మాత్రం నువ్వు ఇష్టడై కావడం కాదు, విశ్వసించి దేవుని మాటలన్నీ నమ్మి దేవుని చిత్త ప్రకారం నీ జీవితం ఉంటే తప్పకుండా నువ్వు దేవునితో నడవగలుగుతున్నావు. హానోకు మరి ఇలాగూ మరణము రుచి చూడకుండానే దేవుని కొనిపోయినాడంట. హీ డిడ్ంట్ టేస్ట్ డెత్. 2 ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో మరణము రుచి చూడని వారు. ఒకటి హానోకు, మరి ఒకటి ఏలియా. ఏలియా కూడా సుడిగాల్లో మరి కొనిపోబడినాడు, మరణం రుచి చూడలేదని మనం చూస్తున్నాం. హానోకు మంచి మాట చూడండి, 11వ అధ్యాయం హెబ్రీ 5వ వచనం. హానోకు దేవునికి ఇష్టుడై ఉండెను. హీ వాజ్ వెరీ ప్లీజింగ్ టు గాడ్ ఇన్ గాడ్ సైట్. అంటే దేవునికి ఇష్టుడై ఉన్నాడు. దేవుని కొరకు ఎన్నెన్నో పనులు చేస్తాం కానీ అది దేవునికి అంగీకారం కాదు. కొన్నిసార్లు దేవునికి అయిష్టం ఉంటుంది, దేవునికి ఇష్టం ఉండదు. కానీ దేవునికి ప్రీతికరమైన కార్యాలు చేయడం, దేవునికి ఏది ఇష్టమో అది తెలుసుకోవడం, దేవుని మనస్సును ఎరిగి దేవుని చిత్త ప్రకారం మనం అడుగులు వేస్తూ పోతే తప్పకుండా మనం దేవునికి ఇష్టలైపోతాం. హానోకు దేవునితో నడిచినాడు, మనం కూడా దేవునితో నడవగలం. హానోకు మరణం రుచి చూడలేదు. యేసుక్రీస్తును రక్షకునిగా స్వీకరించి మరి క్రీస్తు నియమం ద్వారా జీవిస్తే తప్పకుండా మనం కూడా మరణాన్ని జయిస్తున్నాం, నిత్య జీవం పొందుకుంటున్నాం కదా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అక్కడ హానోకు చేదు, ఆ మరణాన్ని అసలు రుచే చూడలేదట. యేసు ప్రభులో మనం ఉన్నాం. ఇది విశ్వాస జీవితం. హానోకు దేవునితో నడిచినట్టు నీవు కూడా ప్రతిదినం దేవునితో నడవాలి. అప్పుడే నీకు నిత్య జీవము లభిస్తుంది. పాపాన్ని ద్వేషించాలి. హానోక్ హేటెడ్ సిన్. విశ్వాస పరీక్ష అనే శీర్షికలో ఈ నీతిమంతుని గురించి, అంటే ఆయన
మరి విశ్వాస వీరుల జాబితాలో ఉన్నాడు. ఆ పేరు ఆయన ఎందుకు ఈ పట్టికలో ఈయన పేరుంది? తప్పకుండా హీ వాజ్ అ గ్రేట్ ఫెయిత్ వారియర్, రైటియస్ మ్యాన్ హూ హేటెడ్ సిన్. మీరు యూదా పత్రికలో హానోకు గురించి ఉంది, ఒకసారి చూడండి. 14-15 చూడండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా, ఆదాము మొదలుకొని 7వ వాడనమాట హానోకు. మరి ఇతను ప్రవచించినాడట దుష్టుల గురించి, దుర్మార్గులకు సంభవించే గతిని గురించి ముందుగానే ప్రవచించినాడు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనే, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటినీ గూర్చి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నింటినీ గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చాం. అంటే ఆది కాండంలో ఉన్న హానోకు మరి ప్రకటన గ్రంథంలో యేసు రొమ్మున అనుకున్న శిష్యుడు యోహాను అపోస్తలుడు ప్రవచించిన ప్రవచనం గురించి ముందుగానే చెప్తున్నాడు. యేసు ప్రభు వస్తాడు, వేవేల పరిశుద్ధులతో వస్తాడు, పరిశుద్ధులను కొనిపోతాడు, పాపులకు తప్పకుండా తీర్పు ఉంటుంది, భక్తిహీనులకు వారు చేసిన భక్తిహీన కార్యములన్నిటి కొరకు వారికి ఒక తీర్పు ఉందని ముందే ప్రవచించినాడు హానోకు. అంటే అలా ప్రవచించాలంటే ఎంత సన్నిహితుడు, దేవుని మనసు ఎరిగిన వాడు, దేవుని మరి ఒక ఉద్దేశములను బయలుపరుస్తున్నాడు. అదే యూదా తన పత్రికలో రాసినట్టు మనం చూస్తున్నాం. ఆది కాండం 5వ అధ్యాయంకి రండి. 22 నుండి 24 వచనాలు నేను చదువుతున్నాను. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. బ్రతికిందేమో 365 ఏండ్లు. దేవునితో నడిచిన సంవత్సరాలు ఏంటి? 300 ఏండ్లు దేవునితో నడిచినాడు. బ్రతికిన ఏండ్లు ఎన్ని? 365 ఏండ్లు. మరి తర్వాత ఈయన ఒంటరిగా నడిచినాడా కుటుంబాన్ని వదిలిపెట్టి అంటే కాదు. భార్య ఉంది, కుమార్తెలు ఉన్నారు, కుమారులు ఉన్నారు, వారంతా కలిగిన కుటుంబస్తుడే. ఈజ్ అ ఫ్యామిలీ మ్యాన్. ఇంత సమయం ఎక్కడుంది? మనం దేవునితో నడిచినాడంటే ఇంకంతే, మార్నింగ్ వాక్ పోయి మళ్ళీ రాలేదు ఇంటికి అని అనుకోకుండా దేవునితో నడవడం అంటే ఏంటి? వాట్ ఈజ్ వాకింగ్ విత్ గాడ్? దేవునితో ఎలాగ నడవాలి అని ఈరోజు మనం వాక్యం నుండి నేర్చుకుందాం. విశ్వాస పరీక్ష నీకు ఎదురైనప్పుడు, శ్రమలు ఎదురైపోయినప్పుడు, శోధనలు ఎదురైనప్పుడు, దుఃఖము, కన్నీరు, భయము, భీతి, ఆ సమయాల్లో కూడా నువ్వు దేవునితో నడవాలి. ఎందుకంటే వాగ్దానం ఉంది కదా, శ్రమల్లో నేను నిన్ను వదిలిపెట్టాను, నేను నీకు తోడై ఉంటాను. తోడై ఉంటానంటే తప్పకుండా నీ ప్రక్కనే ఉంటాడు. పౌలు భక్తుడు చాలాసార్లు అంటాడు, ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను కాపాడినాడు, సింహముల నోటు పడకుండా నన్ను కాపాడినాడని తిమోతి పత్రికలో మనం చూస్తున్నాం. కాబట్టి దేవునికి ఇష్టడై ఉన్నాడు, దేవునితో నడిచినాడు, పాపాన్ని ద్వేషించినాడు, దుష్టులకు క్రమమైన మార్గం బోధిస్తున్నాడు. తర్వాత హానోకు జీవించిన కాలంలో పాపము చాలా పెరిగిపోయిందని మనకు తెలుసుకోవాలి. 6వ అధ్యాయం చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో, నరుల చెడుతనం భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది తన హృదయంలో నొచ్చుకొనేను. అంటే పాపము చాలా పెరిగిపోయింది, చెడుతనం పెరిగిపోయింది. ఇది చదువుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఆశ కలగాలి, దేవా నేను కూడా నీతిని ప్రేమించాలి, భక్తిహీనతను ద్వేషించాలి, నేను న్యాయమైన మార్గంలో నడవాలి, నేను నీకు ఇష్టంగా ఉండాలి, చెడుతనం నాలో నుండి తొలగించుకోవాలి. నేను ఈ వాక్యం ధ్యానిస్తుంటే నేను అనుకున్నాను, దేవుడు మరి హానోకుతో నడిచినాడంటే ఎంత ఇష్టపడినాడు కదా ఆయనతో నడవడానికి. మనం ఎప్పుడైనా మనకి ఇష్టం లేని వ్యక్తులతో నడుస్తామండి? అసలు ఎప్పుడు వదిలించుకుందామా అని చూస్తాం, కొన్ని అడుగులు కూడా నడవ, మనకు భారం అనిపిస్తుంది. అదే మనల్ని ప్రేమించే వ్యక్తి అయితే ఎన్ని మైళ్ళ దూరమైనా నడవడానికి సిద్ధమే. ఎందుకంటే ఒకే మనసు ఇద్దరిది, ఒకే తలంపులు ఇద్దరిది, ఒకరి మాట ఒకరికి అర్థమవుతుంది, ఒకరి తలంపులు ఒకరు అర్థం చేసుకుంటారు, ఎన్నెన్నో కార్యాలు మరి మాట్లాడుకుంటూ ముచ్చటిస్తూ నడవగలం. ఎందుకు చెప్తున్నానంటే అలాగే నువ్వు దేవునితో నడవాలంటే దేవుని స్వభావం కలిగి ఉండాలి. నీలో పగ ఉంటే దేవుడు ఎలాగ నడుస్తాడు నీతో? నీలో ఈర్ష్య ఉంటే ఎలాగ నడుస్తాడు? క్షమింపలేని స్వభావం ఉంటే ఎలాగ నడుస్తాడు? వ్యభిచారులతో దేవుడు నడుస్తాడా? త్రాగుబోతులతో దేవుడు నడుస్తాడా? దేవుడు పరిశుద్ధుడు కనుక
తాను ఎవరితో నడుస్తాడు? పరిశుద్ధులతోనే నడుస్తాడు. నీతిని న్యాయాన్ని ప్రేమించి యథార్థంగా ప్రవర్తించే వారితోనే ఆయన నడుస్తాడు, ఆయన నడవగలడు. ఒక మాట ఆమోసు 3:3 ఉందండి, సమ్మతింపక ఇద్దరు ఏల కూడి నడుతురు. అంటే హౌ కెన్ టు వాక్ టుగెదర్ ఎక్సెప్ట్ దే బి అగ్రీడ్. అంటే వాళ్ళిద్దరికి ఒకే మనసు లేకుండా ఎలా కూడి నడుస్తారని ఆమోసు తన మరి గ్రంథంలో అంటాడు, ప్రవక్త అయిన ఆమోసు అంటున్నాడు, సమ్మతింపక ఇద్దరు ఎలా కూడి నడుస్తారు? నడవగలరు? నడవలేరు. అంటే దేవునితో నడవాలంటే నీకు దేవుని మీద అపారమైన విశ్వాసం ఉండాలి. విశ్వాస పరీక్ష కదా ఈ ప్రసంగం. విశ్వాసం ఉండాలి. యూ షుడ్ హ్యావ్ టోటల్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవునిలో గొప్ప నమ్మకం, దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాట మీద నమ్మకం, దేవుని వాక్యాన్ని నమ్మాలి. అప్పుడే నీవు దేవునికి ఇష్టడుగా ఉండగలవు. హానోకు వలె మరి దేవునితో నడవగలం. మనం దేవుని మాటల మీద ఆనుకున్నప్పుడు, దేవుని మాటల యందు మనం విశ్వాసం కలిగినప్పుడు చాలా ఇష్టపడతాడంట దేవుడు. దేవునికి ఇష్టం అనమాట. నువ్వు దేవుని వాగ్దానాలు వల్లించడం కానీ, దాంట్లో నమ్మకం కలిగి ఉండడం కానీ, దేవుని నమ్మడం కానీ అది దేవునికి చాలా ఇష్టమైందని మనం గ్రహించాలి. హానోకు దేవునికి విధేయుడైనాడు. హీ ఒబేడ్ గాడ్. నేను అనుకుంటే దేవుడు అడిగినాడు, రోజు నాతో నువ్వు నడవాలి అన్నప్పుడు వెంటనే సిద్ధమైపోయినాడు. మన పితరులలో మనం కొందరు చాలా విధేయులను చూస్తాం కదా. అబ్రహాము కూడా దేవుని ఎంతగా నమ్మినాడు, నమ్మి దేవునికి స్నేహితుడైపోయినాడు. హీ బికేమ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. మరి తన ఏకైక కుమారుని బలి ఇవ్వమన్నప్పుడు వెంటనే విధేయత చూపెట్టినాడు. విధేయుడైనందుకు దేవుడు అత్యధికంగా ఆశీర్వదించినాడు. నీ సంతానము ఆకాశ నక్షత్రం వలె, నీ సంతానము ఇసుక సముద్ర తీరం అందు ఇసుక రేణువులని వృద్ధి పొందుతాని ఆశీర్వదించేసినాడు. అంటే ఎప్పుడైతే విధేయులవుతామో అప్పుడే ఆశీర్వాదం ఉంటుందని మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే నువ్వు దేవునితో నడవాలి అంటే, దేవునితో నడవాలంటే లిటరలీ వాకింగ్ విత్ గాడ్ అని కాదు. నీ దినచర్యలో దేవుని గురిగా పెట్టుకున్నావు, దేవుని మనస్సు కలిగి ఉన్నావు. ఫిలిప్పీ పత్రికలో ఉన్న క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండుడి. క్రీస్తు క్షమిస్తాడు, నువ్వు క్షమిస్తున్నావు. క్రీస్తు ప్రేమిస్తున్నాడు, నువ్వు ప్రేమిస్తున్నావు. క్రీస్తులో పాపం లేదు, నీలో పాపం లేదు. క్రీస్తు తండ్రి అయిన దేవుని విధేయుడన్నాడు, నీలో కూడా క్రీస్తుకు విధేయత చూపుతున్నావు. లోకాశలు నీలో లేవు, నువ్వు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నావు. అదే దేవునితో నడవడం. ప్రార్థిస్తున్నావు. దేవునికి ప్రార్థన చేసేవారంటే చాలా ఇష్టం, ఎందుకంటే వారు దేవునితో సహవాసం కలిగి ఉన్నారు కదా. టు హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్. వాట్ ఈస్ ప్రేయర్? నథింగ్ బట్ హ్యావింగ్ కమ్యూనియన్ విత్ గాడ్. నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు అన్నమాట. నీ భారాన్ని నీవే మోయడం లేదు, నువ్వు మోకరించి తగ్గించుకుంటున్నావు. తగ్గింపు స్వభావం ఉంటే దేవునికి నీకు దగ్గరగా ఉండగలడు. వాక్యంలో ఉన్నది కదా, నువ్వు ఒకవేళ అహంకారివై గర్విష్ఠుడు అయితే, గర్విష్ఠురాలు అయితే నీతో దేవుడు ఎలా నడుస్తాడు? ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు ఆయన తన కృపనిస్తాడు. ఆయన గర్విష్ఠులను దూరం నుండే బాగా ఎరుగునని 138వ కీర్తన 6వ వచనంలో, దూరం ఉంటేనే తెలుసుకుంటాడు వీళ్ళ గర్వం ఉంది, అహంకారం ఉందని. వారిని బాగా ఎరుగును. అహంకారులను ఆయన దూరంలో నుండే ఎరుగును. కాబట్టి తగ్గింపు స్వభావం లేకుంటే నువ్వు దేవునితో నడవలేవు. హానోకు వలె నువ్వు దేవునితో నడవాలి అనే ఆ ఆశ కలిగి ఉండాలి. దేవునితో నడుస్తే ఇంకేం తక్కువ అండి నీకు? ఏం తక్కువ అండి? నీ ప్రక్కన ఒక అధికారి ఉంటేనే నీకు ఎంత ఘమండి ఉంటుంది, ఎంత హుందాతనం ఉంటుంది. ఒక పెద్ద మరి రాజ్యాధికారి కానీ నీకు చాలా చనువు ఉంది, వారితో చాలా సంబంధం ఉందంటే నీలో ఏ భయం ఉంటుంది కదా? నీకు తెలుసు వారు నీకు సహాయపడతారని, నీ అక్కర్లో సహాయపడతారని. కానీ అంతకంటే గొప్ప దేవునితోనే నీవు ఉంటే నీకు ఇంకా ఏ కొదవలేదు. వాక్యంలో ఉందిగా, సింహపు పిల్లలైనా లేమి కలిగి ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదవలేదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరి దేవునికి ఇష్టడై ఉండాలంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తుని ఈ లోకాన్ని పంపినాడు. తన కుమారుని యందు విశ్వాసం ఉంచువారు నశింపక నిత్య జీవము పొందుకుంటారు. నువ్వు దేవునితో నడవాలంటే యేసు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఈరోజు నువ్వు రక్షింపబడి ఎన్ని సంవత్సరాలు అయిందంటే 30 సంవత్సరాలు అయింది. ఇంకా గట్టి విశ్వాసంగా ఉన్నావంటే తప్పకుండా 30 సంవత్సరాలు ఎవరితో నడిచినావు? నీవు దేవునితోనే నడిచినావు. మనం అందరం దేవునితోనే నడుస్తున్నాం. దేవుడు చెప్పిన మాటలు వింటున్నాం కదా, దేవునిలో నమ్మకం ఉంది కదా. శ్రమ వచ్చినా భయపడడం లేదు, ఎందుకంటే దేవుడు పక్క నుండి నన్ను రక్షిస్తాడు, నా కన్నీళ్ళను తుడుస్తాడు, దేవుడు నాకు ప్రతి విధమైన సహాయము అందిస్తాడనే విశ్వాసం. మనుషుల తోడు ఎంతసేపు అండి కదా, మనుషులు మనకు ఉన్నారని మనం చాలా మరి ధైర్యంగా ఉంటే అది ఎంతసేపు? ఈ లోకంలో ఒంటరితనం అనుభవించినా భయపడే అవసరం లేదు.
యుగ సమాప్తి వరకు సదాకాలం నేను నీకు తోడుగా ఉన్నాను. అంతవరకు నడుస్తాడు మనతో. దేవుని స్తోత్రం. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక నీకు దేవునికి ఉన్న బంధమే చాలా ప్రాముఖ్యమైనది, యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. మరి హానోకు ఆ విధంగా దేవునికి సన్నిహితుడైనాడు. మరి దేవునితో నీవు నడుస్తున్నావు, ప్రభువును రక్షకునిగా స్వీకరించి దేవుని ఇంటిలో పుట్టినావు అన్నమాట. రక్షకునిగా స్వీకరించినట్టు యువర్ బోర్న్ ఇన్ టు ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. తండ్రి అని పిలుస్తున్నావు. యేసు నీకు జ్యేష్ఠ సహోదరుడు అయిపోయినాడు. అంటే తోటి సహోదరులతో నీకు ఎంత బంధం, ఎంత ప్రేమ, అనురాగం, అంటే ఇవన్నీ కూడా ఎంత దీవెనకరం. ఇంకా ఎవరైనా యేసు ప్రభువుని నమ్మకుంటే తప్పకుండా నీకు హానోకు ఏ విధంగా దేవునితో నడిచినాడు అలాగే పవిత్రమైన జీవితం, దేవునితోనే నడవాలి, దేవునికి ఇష్టడుగా ఉండాలి, పాపాన్ని ద్వేషించాలి, నీతిని ప్రేమించాలనే ఆశ దేవుడు మీకు కలిగించాలని నేను ప్రార్థిస్తున్నాను. తర్వాత దేవునితో మనం అనుదినం ఎలాగ నడవాలి, హౌ టు వాక్ విత్ గాడ్ ఎవ్రీ డే ఆఫ్ అవర్ లైఫ్. ఎలాగ నడవాలి దేవునితో? దేవుడు చెప్పినట్టు వినాలి. నువ్వు కేవలం ప్రార్థనే చేస్తున్నావు, మరి పరిశుద్ధ గ్రంథం చదవడం లేదంటే వన్ వే ట్రాఫిక్ అయిపోతుంది. నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు కానీ దేవుడు మాట్లాడిన మాటలు నీకు వినబడడం లేదు. అది పరిశుద్ధ గ్రంథం చదవటం ద్వారా నీ ప్రవర్తన చక్కబడుతుంది. నువ్వు ప్రతి విషయంలో చక్కగా ప్రవర్తించాలి, అభివృద్ధి పొందాలంటే తప్పకుండా దేవుని గ్రంథము చదవాలి. ఇది ఒక దిక్సూచి అన్నమాట. ఇది జీవితానికి ఒక లంగరు లాంటిది. నేను చక్కగా నడిపించేది, అపాయం ప్రమాదాలు రాకుండా పరిశుద్ధంగా నడిపించేది పవిత్రమైన గ్రంథం. దేవుని వాక్యాన్ని చదవాలి, ప్రతిదినము చదవాలి, ఉదయమే చదవాలి. కానీ దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు అని తెలుసుకోవాలంటే తప్పకుండా నువ్వేం చదవాలి? దేవుని వాక్యం. దేవుని వాక్యము దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. వాడు నీటి కాలువల ఊరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలం ఇచ్చు చెట్టు వలె ఉంటాడట. చెట్టు వలె ఉంటాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భక్తిహీనులు అలా ఉండరట. మీరు ఒకసారి తీయండి కీర్తనలో ఒకటి. భక్తిహీనుడు అలాగ ఉండడు, చెట్టులాగా ఉండడు, కానీ ఎలాగుంటాడు? గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటాడంట. చెట్టు ఉంది, పొట్టు ఉందండి. అదే కీర్తనలో, మొదటి కీర్తనలో, నీటి కాలంలో ఓరం నాటబడినవి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు నీతిమంతుడు. 3వ వచనం. అతడు చేయునదంతయు సఫలమగును. అదొక యాడెడ్ బ్లెస్సింగ్. అది దేవునితో నడిస్తే నువ్వు చేసే ప్రతి పనిలో విజయం నువ్వు పొందుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నో ఫెయిలియర్. యూ విల్ నాట్ టేస్ట్ ఎనీ ఫెయిలియర్. చూడండి, హానోకు నెవర్ టేస్టెడ్ డెత్. ఇక దేవునితో నడిస్తే నీకు అపజయము చవి చూడవన్నమాట, ఎప్పుడు విజయమే. క్రీస్తు మనల్ని అత్యధికమైన విజయం ఇచ్చి నడిపిస్తాడు. ఇక్కడ భక్తిహీనుడు అలా ఉండడట. 4వ వచనం చూడండి. దుష్టుడు అలా ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉండు. చెట్టు వలె ఉండాలా, పొట్టు వలె ఉందామా? మనం చెట్టు వలె ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవునికి ఏం కావాలి నీ దగ్గర నుండి? నీతో నడిచి దేవునికి దొరికేది ఏంటి? ఒక మాట చూడండి, 50వ కీర్తన 8వ వచనం. 50వ కీర్తన 8వ వచనం చూడండి. నీ బలుల విషయమే నేను నిన్ను గద్దించడం లేదు, నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నది. నీ ఇంట నుండి కోడనైనా నీ మందలో నుండి పొట్టేళ్ళని నేను తీసుకున్నాను. అడవి మృగములని 1000 కొండల మీద పశువులని నావే కదా, కొండల్లోని పక్షులన్నింటినీ నేను ఎరుగుదును, పొలంలోని పక్షవాదులు నా వశమే ఉన్నది. లోకము దాని సంపూర్ణతయు నాదే. నేను ఆకలిగున నీతో చెప్పాను, వృషభముల మాంసము నేను తిందునా, పొట్టేళ్ల రక్తం త్రాగుదునా. కానీ నువ్వు చేయాల్సింది ఏంటి? 14వ వచనంలో అందరు కలిసి అవుతామా? దేవునికి స్తుతి యాగము చేయం, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించు. అవును, దేవునితో నడకంటే స్తుతులతో నింపబడడం అన్నమాట. స్తుతిస్తున్నావు. తర్వాత దేవునితో నడవాలంటే పాపానికి దూరంగా ఉండాలి. హానోకు చూడండి, ప్రవచిస్తున్నాడు. యూదా పత్రికలో చూస్తున్నాం, హానోకు ఈ విధంగా ప్రవచించినాడు. ఆది కాండంలో ఆదిమ భక్తుడు హానోకు, దేవునితో నడిచినవాడు. పరిశుద్ధుడైన దేవుడు ఆ పరిశుద్ధులతో ఎలాగ సాంగత్యం చేస్తాడు, ఎలాగ నడుస్తాడు కదా. అందుకే నువ్వు దేవునితో నడవాలంటే మొట్టమొదటి క్రైటీరియా, స్టాండర్డ్ ఏంటంటే నువ్వు పరిశుద్ధ జీవితము జీవించాలి. నిజముగా మొరపెట్టు వారికి ఆయన ఎలాగున్నాడట? సమీపంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విరిగి నలిగిన హృదయం గలవారికి ఆయన సమీపంగా ఉన్నాడు. నీకు ఈ జీవితంలో ఇబ్బందులు, ఇరుకులు, బాధలు, నిందలు, అవమానాలు, దుఃఖము, రోగము, నీకు రోగం రంగును వదిలిపెడతాడా? వృద్ధాప్యంలో వదిలిపెడతాడా? అంతవరకు ఉండేదే
యేసు ప్రభు ప్రేమ అని మర్చిపోకూడదు. ఆయనే నిన్ను ఆదుకుంటాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అంటాడు. దేవునికి స్తోత్రం. నేను ఎప్పుడు విడువని నేను అంటున్నాడు, నీతోనే ఉంటానంటున్నాడు. ఇంకా నువ్వు దేవుని విడిచిపెట్టి ఎక్కడ పోగలుగుతావు? నేను దేవుని విడిచి నేను ఎక్కడ పోగలుగుతాను అని 139వ కీర్తనలో దావీదు అంటున్నాడు చూడండి, 7వ వచనం నుండి, నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును. నేను ఆకాశమునకు ఎక్కిన నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళం మందు పండుకొని నీవు అక్కడ ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించను, అక్కడను నీ చేయి నన్ను నడిపించు, నీ కుడి చేయి నన్ను పట్టుకోను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సచ్ ఇస్ ద బాండ్. అందుకే దావీదు రాసిన కీర్తన ఇది. నేను ఎక్కడ పోయినా దేవుడు అక్కడ ఉంటాడు. నేను పాతాళం పోతే అక్కడ ఉంటాడు, సముద్ర దిగంతంలో పోతే అక్కడ ఉంటాడు, ఆకాశంకి ఎక్కితే అక్కడ ఉంటాడు. అంటే హిజ్ రిలేషన్షిప్ ఇస్ సో క్లోజ్ విత్ గాడ్. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయంలో మీరు చూస్తారు దావీదు గురించి, ఎంత సన్నిహితుడు, దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాడు. పాపం చేసినాడు, ఆ పాపంలోనే పడి ఉండలేదు, వెంటనే దులుపుకున్నాడు. 51వ కీర్తన పశ్చాత్తాపంతో కూడిన కీర్తన రాసినాడు కదా, శుద్ధ హృదయం దయచేయి, హిస్సోపుతో నన్ను గడుగు, నన్ను పవిత్రం చేయి, స్థిరమైన ఆత్మను నాకు నూతనంగా పుట్టించు, పరిశుద్ధాత్మను తీసివేయు. పశ్చాత్తాపంతో తిరిగి దేవునితో మరి ఏకమైనట్టు మనం చూస్తున్నాం. అపోస్తలుల కార్యం 13:22 చూడండి, యెష్షయి కుమారుడైన దావీదును నేను కనుగొంటే అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చడని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదిగో యెష్షయి కుమారుడైన దావీదును నేను కనుగొన్నాను, ఆయన నా ఇష్టానుసారుడైన వ్యక్తి. అంటే అక్కడ హానోకు గురించి ఏం చూసినాం, దేవునికి ఇష్టుడైన వాడంట. ఎంతమందికి దేవునికి ఇష్టలై ఉండాలని ఆశ? చేతులు చూపెట్టండి. ఆయన సన్నిధిలో ఉన్నాం కదా, దేవుడు మన చేతులు పట్టుకుంటాడు. దేవుని స్తోత్రం. దేవునికి ఇష్టడై ఉండాలి, ఇష్టరాలై ఉండాలి. ఇక్కడ దావీదు గురించి, ఇదిగో నేను దావీదును కనుగొండి, యెష్షయి కుమారుడైన దావీదును నేను కనుగొన్నాను, అతడు నా ఇష్టానుసారుడైన మనిషి. ఇష్టానుసారుడైన మనుషుడు ఏం చేస్తాడు? అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను దేవునికి ఇష్టడను, నేను దేవునితో నడుస్తున్నాను, నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటే చెల్లదు. దేవుని చిత్తం నీ జీవితంలో నెరవేరాలి. దేవుని యొక్క ఉద్దేశములన్నీ నీవు నెరవేర్చడానికి సిద్ధముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు ఐ హ్యావ్ టు లీవ్ ఎ కలర్ఫుల్ వరల్డ్, ఒక రంగురంగుల లోకాన్ని వదిలిపెట్టాలి నేను. అది ఎలాగో సాధ్యము? దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నేను దేవునితో నడవాలి, దేవుని ఉద్దేశాలు నేను నెరవేర్చాలి, దేవుడు నాకు చూపిన దర్శనాన్ని నెరవేర్చాలంటే ఐ హ్యావ్ టు లీవ్ సంథింగ్. కానీ దేవుని కొరకు ఎన్నెన్నో వదిలిపెట్టినాను. దేవుడైతే నన్ను ఇంతవరకు కూడా వదిలిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. గాడ్ డిడ్ నాట్ లీవ్ మీ. ఐ లెఫ్ట్ మెనీ థింగ్స్ ఫర్ గాడ్ సేక్, బట్ గాడ్ డిడ్ నాట్ లీవ్ మై హ్యాండ్. ఇప్పుడు కూడా చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు. నాకు ఒకటే ఉద్దేశం జీవితంలో ఏంటంటే దేవుని చిత్తం నా జీవితంలో నెరవేరాలి, దేవుని మాటకు నేను విధేయురాలు కావాలి. ఆయన చూసుకుంటాడు. 21 సంవత్సరాలు నడిపించినాడు. హౌ గ్రేట్ గాడ్ ఈస్. నేను ఏ వ్యక్తి మీద అనుకోలేదు, ఏ వ్యక్తి సహాయం చేస్తాడని ఎదురు కూడా చూడలేదు. నువ్వు మాట్లాడాలి దేవా ఆ వ్యక్తులతోటి, ఆ వ్యక్తులు నా దగ్గరకు వచ్చి సహాయం చేయాలి, అంతేగాని నేను అడగను. అలాగే నెరవేరింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకాన్ని జయించే విజయమే మన విశ్వాసం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అందుకే హానోకు గురించి చెప్పిన తర్వాత 5వ వచనంలో, హెబ్రీ 11:5లో హానోకు గురించి చెప్పిన తర్వాత 6వ వచనంలో ఏముంది? దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడున్నాడని నమ్మాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. ఇట్స్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. మంచి మాట. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీవు దేవునికి ప్రీతికరమైన జీవితం జీవించాలి. విశ్వాసం ద్వారా కూడా దేవుడు గణపరచబడుతున్నాడు. నీలో ఉన్న విశ్వాసం చూసి దేవునికి మహిమ. గాడ్స్ నేమ్ ఈజ్ గ్లోరిఫైడ్. అన్ని జనులు కూడా దేవుణ్ణి ఎలా తెలుసుకుంటారు? నీ పవిత్రమైన జీవితం, నీలో విశ్వాసం, నీ నమ్మకత్వం, నువ్వు క్రమంగా గుడికి వెళ్ళడం, ప్రార్థనా జీవితం, దేవుని వాక్యం చదవడం, సత్యం పలకడం, తర్వాత లంచగొండితనం లేకుండా పవిత్రమైన జీవితం, ఇతరుల మీద ఎలాంటి ద్వేషభావం లేకుండా ప్రేమతో నింపబడినామంటే తప్పకుండా అన్యులు దేవుని వెలుగుకు రాగలుగుతారు. నువ్వు మాత్రం కాకుండా అనేకులను దేవునితో నడిపించగలవు. హానోకు దేవునితో నడిచాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చేతులెత్తి ఒకసారి గట్టిగా దేవుని స్తుతిద్దాం. దేవుడు నీ చెయ్యి వదలడు. నువ్వు కూడా దేవుని చెయ్యి వదిలిపెట్టకూడదు. శ్రమ అయినా, దుఃఖమైన, బాధ అయినా, రోగమైన ఆయన నీకు చాలినవాడు. ఆయన మాటలు చాలు. నీకు పాట పాడతాడు, నీ ఉంటే నాకు చాలు,
నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, ఇంకా నీ తోడు నాకు చాలా. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. హానోకు అనే నీతిమంతుని గురించి ఆది కాండంలో చూసినాము, హెబ్రీ పత్రికలో విశ్వాస వీరుల పట్టికలో చూసినాము, యూదా పత్రికలు కూడా మేము చూసినాము. దేవునితో నడిచిన పాపం లేనివాడు, పాప ప్రపంచంలో ఉన్నాడు, కానీ తను తాను పరిశుద్ధంగా ఏ విధంగా ప్రభువా నీ సాంగత్యం ద్వారా, నీ సహవాసం ద్వారా అపవిత్రతకు దూరంగా ఉండి దేవునికి ఇష్టుడై ఉండి దేవునికి లోబడి ఉండి దేవుని యందు ప్రగాఢమైన విశ్వాసం కలిగిన వ్యక్తి గురించి ఈరోజు మేము ధ్యానించినాం. హానోకున్న స్వభావం మాకు కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం. నిన్ను కలిగిన జీవితం మాకు దయచే, నీతో నడవడానికి ఉన్న సహాయం మాకు దయచే, నువ్వు చెప్పినట్టు వినడానికి ఉన్న విధేయత మాకు దయచే. గర్వము అహంకారం తొలగించండి. దీన మనస్సు వారికి నువ్వు సమీపంగా ఉంటావు. నిజముగా మొరపెట్టు వారికి సమీపంగా ఉంటావు. విరిగి నలిగిన హృదయానికి సమీపంగా ఉంటానని సెలవిచ్చిన దేవా, అట్టి అనుభవం మాకు అందరికీ దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమె. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ